హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు సంక్రాంతి స్పెషల్ గా మన వీడియోలో అప్పడాలను చూపించబోతున్నానండి. వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారండి. చెక్కలని, అప్పచ్చులని పిలుస్తూ ఉంటారండి. మా సైడ్ అయితే వీటిని అప్పడాలని పిలుస్తూ ఉంటారండి. ఈ అప్పడాలు మంచి రుచిగా కరకరలాడుతూ ఉంటాయండి. సూపర్ మార్కెట్స్ లో దొరికే బియ్యం పిండితోనే నేను ఇక్కడ అప్పడాలను చేసి చూపిస్తున్నానండి. ఈ అప్పడాలు చాలా రుచిగా డబుల్ క్రంచీగా ఉంటాయండి. మరి లేట్ చేయకుండా ఈ అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్న కప్ వచ్చేసి 1/2 కప్ అండి. ఈ కప్పుతో 1 కప్పు వరకు శనగపప్పును వేసుకోవాలి. తరువాత ఇందులో ఇదే కప్పుతో సాయి మినపప్పును వేసుకొని ఈ 2 పప్పుల్ని కూడా ఇందులో వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఇలా వాటర్ వేసుకున్న తరువాత ఈ పప్పుని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా పప్పును నానబెట్టుకోవడం వలన పప్పు అనేది బాగా నాని అప్పచ్చులు మంచి క్రిస్పీగా వస్తాయండి. ఒక 3 గంటల తరువాత ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్రని, మన కారానికి తగ్గట్టు 10-15 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలానే ఒక 3 ఇంచుల అల్లం ముక్కని, ఒక 10 వరకు పట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలను వేసుకొని వీటిని కొంచెం గొర్రగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తరువాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ ని తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు వరిపిండిని వేసుకోవాలి. ఈ వరిపిండి ఇంట్లో చేసుకుందైనా లేదంటే బయట షాప్స్ లో దొరికిందైనా పర్వాలేదండి. నేనైతే ఈ వరిపిండిని బయట షాప్ నుంచే తీసుకున్నానండి. ఈ వరిపిండిని మనం బయట షాప్ లో కొనేటప్పుడు ఈ వరిపిండి సాఫ్ట్ గా ఉందో లేదో చూసుకోవాలండి. అలానే కొన్ని చోట్ల ఈ పిండి పెంకు పురుగు పట్టేసి ఉంటుందండి, అది కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుసుకున్నామో అదే కప్పుతో కూడా వాటర్ ని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ కప్పుతో పిండిని కొలుసుకున్నాను కాబట్టి ఈ కప్పుతో 2 కప్పులు బియ్యం పిండికి ఇందులో 2 కప్పులు నీళ్లను వేసుకోవాలి. ఇందులో నీళ్లను వేసుకున్న తరువాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకోవాలి. అలానే ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు వాటర్ లేకుండా వేసుకోవాలి. అలానే ఇందులో 1 స్పూన్ కారం, అలానే 1 స్పూన్ సాల్ట్ ని వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూనుల వరకు వెన్నని వేసుకోవాలి. ఈ వెన్నని వేసుకోవడం వలన చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. వెన్న బదులుగా బటర్ని కానీ డాల్డాని కానీ యూజ్ చేసుకోవచ్చండి. అలానే పాలు మరిగి చల్లారిన తర్వాత పై కట్టిన తొక్కను కూడా వేసుకోవచ్చండి. వెన్నను వేసిన తర్వాత వెన్న మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఈ నీళ్లను 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని వరిపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. వరిపిండిని వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2-3 రెమ్మలు చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మనం ఇక్కడ వేసిన 2 కప్పుల నీళ్ళకి 2 కప్పులు పిండి అనేది కరెక్ట్ గా సరిపోతుంది. పిండి అంతా కూడా కలిసి వాటర్ ని బాగా అబ్జర్వ్ చేసేసుకున్న తరువాత చేత్తో కొంచెం పిండిని తీసుకొని ఉండలా చుట్టుకుంటే చేతికి పిండి అంటుకోకుండా ఉండ చక్కగా వచ్చేయాలండి. ఈ విధంగా ఉండ కట్టింది అంటే అప్పచ్చులు అనేవి మనకు చక్కగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత ఇప్పుడు చేతి ఈ పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. మనం పిండి కలిపేటప్పుడు కనుక ఉండ కట్టకపోతే ఇందులో కొంచెం వాటర్ ని వేసుకొని పిండి ఉండ కట్టేటట్టుగా కలుపుకోవాలి. పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ విధంగా పిండిని చక్కగా కలుపుకున్న తరువాత ఇక్కడ నేను అన్ని అప్పడాలు కూడా ఒకే సైజులో రావడం కోసం స్పూన్ తో పిండిని తీసుకొని ఉండ కింద చుట్టుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ఉండలన్నీ కూడా చక్కగా చుట్టేసుకోవాలండి. ఈ అప్పడాలను ఇద్దరు చేస్తున్నట్లయితే ఒకరు ఉండలు చుడుతుంటే మరొకరు అప్పచ్చుల్లా చేసేసుకొని వేపేసుకోవచ్చండి. అలా కాకుండా ఇదంతా ఒక్కరు మాత్రమే చేస్తే ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పిండిని అంతా కూడా ఉండల కింద చుట్టేసుకొని దీనిపైన తడి క్లాత్ ని కనుక కప్పేస్తే పిండి అనేది ఆరిపోకుండా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ కప్పిన బౌల్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను చెక్కలను ఈజీగా చేసే ప్రాసెస్ ని చూపిస్తున్నానండి. నార్మల్ గా మనం షాపింగ్ చేసేటప్పుడు కవర్స్ ఉంటాయి కదండి, కవర్ని ఈ విధంగా పరుచుకొని పిండి అనేది అంటుకోకుండా ఈ కవర్ చుట్టూ ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా పొడుగున్న స్టీల్ డబ్బాను ఒకటి తీసుకొని డబ్బాను పాలిథిన్ కవర్ లో పెట్టి ఇక్కడ నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా డబ్బాను కవర్ లో పెట్టుకొని అంతా కూడా ప్లేన్ గా ఉండి సైడ్ కు వచ్చేటట్టుగా కట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగేలోపు ఈ కవర్ మీద 4 చొప్పున ఉండలను పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా ఉండని డబ్బాతో గట్టిగా నొక్కితే చక్కగా అప్పచ్చులాగా వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అప్పడం ఎంత పలచగా వచ్చిందో.
సిద్ధంగా చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ అప్పడాలను ఆయిల్లో వేసేసుకోవడమే. ఒకవైపు వేగిన తర్వాత మరో వైపుకి తిప్పుకొని రెండు వైపులు కూడా చక్కగా వేగిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి. ఇలానే మరో కొన్ని అప్పడాలను చేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. అప్పడాలు వేగాయో లేదో తెలుసుకోవడం కోసం ఈ అప్పడాల మీద ఉన్న నురగంతా పోయి ప్లేన్గా వచ్చేస్తే అప్పడాలు అనేవి చక్కగా వేగిపోయినట్లేనండి. అంతేనండి, చాలా ఈజీగా ఈ అప్పడాలను చేసేసుకోవచ్చండి. మరి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ అప్పడాలను ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.